కుట్టి అయితే శివయ్య దానికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంది శివయ్య ఇది, ఇలా చేసినావేంది, నా లక్ష్యం ఏంది, అమ్మ నాయన నేను లాయర్ అయితే చూడాలనుకున్నారు, నేను లాయర్ అవ్వాలనుకున్నాను కదా, మధ్యలో ఈ పెళ్లి సంబంధం ఏంది, అమ్మ నాయన ఏమైనంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అంటున్నారని చెప్పి కుట్టి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జ్యోతి వస్తుంది. జ్యోతి వచ్చి కుట్టి దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. జ్యోతమ్మ అదేం లేదు, ఇంతవరకు పరీక్షలు అయినాయి కదా, ఇక మీద పరీక్షలు ఎలా రాయాలా అని చెప్పి శివయ్యతో మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే నిజం చెప్పు కుట్టి, నువ్వేదో అబద్ధాలు చెప్తున్నావు, నీ మనసులో ఏదో బాధ ఉంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేం లేదు జ్యోతమ్మ, ఇంతవరకు ఎగ్జామ్స్ బాగానే రాశాను, ఇక మీద ఉన్న 3 ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని శివయ్యతో అడుగుతున్నాను జ్యోతమ్మ, అంతే అని చెప్పి అంటూ ఉంటుంది. నిజం చెప్తావా చెప్పవా అని నిలదీసి అడిగితే, నువ్వు జ్యోతమ్మలా కాకుండా లాయర్ అమ్మలా మాట్లాడతావేంటి, నేను చెప్తుంది నిజమే జ్యోతమ్మ అని చెప్పి అంటుంది. సరేలే, నువ్వు మాట్లాడుతున్నా సరే నీ మనసులో ఏదో బాధ ఉందని నాకైతే అర్థమవుతుంది అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉంటే జ్యోతమ్మ నిజం తెలుసుకుంటుందని కుట్టి అయితే, జ్యోతమ్మ నేను వెళ్ళొస్తాను, గుడ్ నైట్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.